వెనకరా వెనకకి తొక్కని తొక్కండి महात्मा गांधी महात्मा गांधी जाति पिता महात्मा गांधी దండం పెట్టుకున్నారు సార్ రాజకీయ మాట్లాడతానే అదేనా महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी हमारा है महात्मा गांधी हमारा है महात्मा गांधी సాగర్ రమటుందా మట్టి తప్పక ఉందా ఇంకా మళ్ళీ మట్టినే పిచ్చుకునే మంచిగా జరుపుకునేది కరోనా కారణంగా మనము జరుపుకోలేకపోతున్నాము. మన సంజయ్ అన్న గారు చింతకుంట చెరువు ఎంతో అంత దుర్వాసనతో నిండి ఉన్న చెరువుని మన సంజయ్ అన్న గారు ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా మంచిగా తీర్చిదిద్దారు. సార్ మీరు దేవుడు నాటువారు సార్. మన ప్రజలకు ఎన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తున్నారు సార్. ముఖ్య విషయం ఒకటి కోరుకునేది ఏంటంటే 28 వాళ్ళు గాంధీ విగ్రహానికి చిన్న పార్కు తయారు చేసి దాని మధ్యలో పెట్టాలనే చిన్న కోరిక సార్. ఆ కోరికను తీరుస్తారని అనుకుంటున్నాను. అందరికీ కూడా యువతకి మరియు మాకు సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మరి ఆ ఒక్కటి మరి ఎంత ఎదిగినా కూడా ఒదగాలి అనే ఒక నీతిని తెలుపుతుంది. మరి గాంధీజీ గారు ఒక్కటే చెప్తుండేవారు, రేపు చేసే పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చెయ్యి అని వారు చెప్తూ ఉండేవారు. మరి ఇప్పుడున్నటువంటి భారత పౌరులకి యువతకి మరి అదొక్కటి ముఖ్యమైన సిద్ధాంతం. మరి ఇప్పుడు చేయాలనుకున్న పనిని మరి అప్పటికప్పుడే చేసుకునే విధంగా ఉండడం. మరి ఇలా ప్రతి ఒక్కటి కూడా వారి జీవితంలో అడుగడుగునా కూడా ప్రతి ఒక్కటి మరి భారతానికి ఏదో ఒక మెసేజ్ అందిస్తూనే ఉంది. మరి ఈ సందర్భంగా ఈ గాంధీ జయంతిని పురస్కరించుకొని మరొక్కసారి వారి సిద్ధాంతాలు సత్యం, అహింస మరియు వారు వాడిన అస్త్రాలను కూడా మనమందరం కూడా జ్ఞప్తి చేసుకోవడమే కాకుండా వాటిని పాటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎవరికైనా ఏదైనా ఒకటి చెప్పే ముందు వారు ఆచరించేవారు, గాంధీజీ గారు ముఖ్యంగా. మరి అలాంటివి కూడా ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి చిన్నపిల్లలు కూడా యువత కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా వారు కోరుకున్నది స్వచ్ఛ భారత్. మరి అదేవిధంగా మన స్వచ్ఛ తెలంగాణని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోరుతున్నారు. మరి అదేవిధంగా కూడా ముందుకెళ్తున్నారు. వారి అభివృద్ధి పనులైనా వారి సంక్షేమ పథకాలైనా కూడా
మరి ఆ పథకాలకైనా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా స్వచ్ఛ జగిత్యాల దిశలో మరి ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ సిద్ధాంతాలను, వారి ఆయుధాలను సత్యం, అహింస మరియు సత్యాగ్రహం, సత్య నిరాకరణ, సహాయ నిరాకరణ అనే ఆయుధాలను కూడా గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా వారి స్మరణలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ 800 సంవత్సరాలు విదేశీయుల పాలనలో రకరకాలుగా నలిగిపోయిన సందర్భంలో అత్యున్నత విద్య అభ్యసించి విదేశాలలో కూడా మంచి హోదాలో ఉన్న సమయంలో మన భారతీయులు, ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్లాది మంది భారతీయులు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఒక బానిసల్లాగా బతుకుతున్నారు. ఆ బానిసత్వం నుండి విముక్తి కలిగించాలి అనే ఆలోచనతోటి అక్కడి నుండి తిరిగి వచ్చి సతీ సమేతంగా కస్తూర్బా సమేతంగా మరి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పటికే ఎంతోమంది వీరులు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర వనితలు ఎంతోమంది కూడా మన భారతదేశం పైన దురాక్రమణ చేసిన వారితోటి పోరాడి అసలు బాసిరు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఎన్నడూ కని విని ఎరగని రీతిలో మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా అయితేనే వీళ్ళని పారదోలవచ్చు, శాంతియుతంగా ఉండే ఆనాడున్న 30 కోట్ల ప్రజలను ఏకం చేయాలి అనే ఆలోచనతో వచ్చి 30 కోట్ల ప్రజానికాన్ని ఒక్క తాటిపైన నడిపి ఇవాళ బ్రిటిష్ పాలనకు చమరగీతం పాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దాదాపు 75 సంవత్సరాలు కావస్తుంది. వారు వారి జీవితాన్ని నిస్వార్థంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. ఎట్లాగైతే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా అదే విధంగా శాంతియుతంగా పోరాడి మరి ఆ తెలంగాణ కూడా తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా మన తెలంగాణలో కూడా శాంతి భద్రతలు ఉండాలి, పచ్చదనం వెడిసిల్లాలి, పరిశుభ్రత ఉండాలనే పూర్తి ఆలోచనతోటి పోతున్న సందర్భంలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఈ స్వచ్ఛ భారత్లో 3వసారి కూడా నంబర్ 1 స్థానం వచ్చినందుకు మరొకసారి కూడా మేము గర్వపడుతున్నాం. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల పట్టణంలో మరి మొదటి నుంచి కూడా మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ఒక గాంధీనగర్ ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. జగిత్యాల పట్టణంలో ఒకసారి చూస్తే చాలామంది బీద బడుగు బలహీన వర్గాలు ఉన్న గాంధీనగర్ ఇలా కొత్తగా ఉన్న కాలనీల కంటే కూడా రోడ్లు పెద్దగా ఉన్నాయి. అంత మంచిగా గాంధీనగర్ ఉన్నది. మరి అదేవిధంగా జగిత్యాల పట్టణం కూడా అభివృద్ధి కావాలి. దాదాపు 50 సంవత్సరాల కింద ఏర్పడ్డ గాంధీనగర్ ఒక మంచి లేఅవుట్ తోటి ఉన్నది. జగిత్యాల పట్టణంలో కూడా ప్రతి చోట్ల కూడా లేఅవుట్లతోటి అన్నీ కూడా ఏర్పడాలి. ఇంతకుముందే గౌరవ మా కౌన్సిలర్ గారు కానీ చైర్మన్ గారు చెప్పినట్టు మొదటి నుంచి కూడా మహాత్మా గాంధీ పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. చిన్నప్పుడు చదువుకున్నాం, వారి మరుగుదొడ్డి కూడా వారే క్లీన్ చేసుకున్నారని చెప్పి. అంటే ఒక స్వచ్ఛంగా ఉండాలనే ఆలోచన. అదేవిధంగా అంటరానితనానికి కూడా పూర్తి వ్యతిరేకంగా ఆనాడే గలం విప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ అని చెప్పి తెలియజేస్తాను. మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, మా దళితులు ఎక్కువ. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి అంతకుముందు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా కౌన్సిల్ ఏదన్నా కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. అది తప్పకుండా మా కౌన్సిల్ ఆధ్వర్యంలో నేను కూడా పూర్తి సహకరించి అదేవిధంగా స్థానిక నాయకులందరూ సహకారం తీసుకొని ఇక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా గాంధేయవాదే. వారు కూడా స్వతంత్ర సమర యోధులే, భారతదేశానికి ఉప ప్రధాని ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహం ఉందో ఈ ప్రాంతాన్ని అంతకుముందు ఇక్కడ చూస్తే చాలా చెత్త చెదారం ఉండేది. మా కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు,
ప్రాంత పెద్దలు మున్సిపల్ అధికారులు ఇక్కడున్న మన మున్సిపల్ స్థలాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కూడా ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. సో మహాత్మా గాంధీ ఏదైతే స్వచ్ఛ భారత్ మన స్వతంత్ర భారతదేశం అహింసాత్మకంగా పరిశుభ్రంగా ఉండాలని కోరుకున్నారో దానికి అనుగుణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అదే అడుగులలో పెడుతున్నారు. వారి అడుగులలో మేము కూడా అడుగులు వేస్తూ ఈ మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న చోట ఒక మంచి వాతావరణాన్ని పరిశుభ్రంగా పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తే తెలియజేస్తూ నన్ను ఆహ్వానిస్తుంది.